अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है 10 न्यूज 247 पर। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। चंद्रायनकुटा के रहने वाले सैफ खलीफा जो कि रेंट अ कार में सवार थे, छोटा सा एक्सीडेंट होने पर पब्लिक ने मार मार कर हलाक कर दिया। मीरपेट पुलिस में एक केस दर्ज किया गया है। बच्चे के वालिद का कहना है कि अवाम पीट पीट कर मार दिए। आइए नाजरीन देखें यह रिपोर्ट। टेल न्यूज 247 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। हाँ सर, ये सैफ सैफ नाम है मेरे बच्चे का, सैफ खलीफा। ये जो गाड़ी उन्हें लिया, रेंटा कार लिया था, रेंटा कार लेने के जो है अपने सोहेल होटल के पास, वो कौन से मुकाम है उसका, मलकपेट से गाड़ी लेने के उन्हें ऊपर से आया अवीसी के पास से। अवीसी के ने एक डैमेज हुआ गाड़ी का, फिर पलट के बालापुर रोड तक आया। वो बालापुर पे भी एक डैमेज हुआ, गाड़ी साइड में लगा दी है। अब यहाँ के बोलने का लोगों का मतलब क्या है, उसका डेथ हो गया बच्चे का कार के अंदर ही डेथ हो गया। उनके बताया, डॉक्टर भी वही बोले, मगर उसको इंजरी जितना आया हुआ है, उसको प्रेशर हुआ, उसको मारम पीटी हुआ उसके साथ, उसके बाद में उसका डेथ हुआ। अब यहाँ के लोग तो एक्सीडेंट जो बता रहे हैं वो एक्सीडेंट नहीं दिख रहा हो, क्योंकि मारों के ताल्लुक में वो महसूस ये हो रहा है कि हम लोग को कि बच्चे का मर्डर हुआ, बच्चे मारने से उसका डेथ होगा। कैमरा यहाँ पर किसी का भी चालू नहीं है। गवर्नमेंट के भी कैमरे लगे हुए हैं, मल्लापुर चौरस्ते पे कैमरे लगे हुए हैं, वो भी बंद है। और जो है दुकानों का भी कैमरे पूरे बंद है, बोल रहे, कोई भी नहीं बोल रहे। कल दिन में 1 बजे का केस हुआ है। ये पुलिस स्टेशन मीरपेट पुलिस स्टेशन लगता। ఖలీఫా అని ఆ పిల్లగాడు కారు తీసుకొని మలక్పేట నుంచి రెంట్ కారు తీసుకొచ్చినాడు. ఒక యాక్సిడెంట్ అయితే మేదాని కాడ చిన్నది, మళ్ళా ఆయన బాలాపూర్ రోడ్ కి వెళ్ళినాడు. ఆడ ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంట. ఇంకోటి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే ఆ పిల్లగాన్ని కొట్టి ఆ పిల్లగాన్ని చచ్చిపోయినాడు. అందరు కలిసి కొట్టినారు. ఈడ వీళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఈడ అంటే కెమెరాలు ఒక్కటి కూడా చాలు లేదు, మాకు న్యాయం కావాలి వీళ్ళు ఇంటోళ్ళు అంటున్నారు. వాళ్ళు తెలియక నేను ఈ మాట తెలుగులో చెప్తున్నాను. వాళ్ళు ఏదో అంటున్నారు, మాకు న్యాయం కావాలి. ఆ పిల్లగాన్ని విఐపి రోడ్ ఉంది, ఇక్కడ కెమెరాలు ఎట్లా చాలు ఉండదు. ఒక్కటి లేకుంటే గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్ అయినా ఉంటది కదా, ఏదైనా ఒకటి ఉండాలి, ఏదైనా ప్రూఫ్ దొరకాలి మాకు. మీర్పేట్ పోలీస్ స్టేషన్, ఇది మీర్పేట్ పోలీస్ స్టేషన్. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వాళ్ళకు, కొద్దిగా మాకు న్యాయం కావాలి ఆ పిల్లగాన్ని. ఇంకోటి పెళ్లి బండి రెంట్ కి ఇస్తున్నారు, ఎవరికంటే వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా దాని గురించి కూడా వీళ్ళు చూడాలి. ఏజ్ లేదు వాళ్ళది, ఏం లేదు, ఎట్లా ఇస్తున్నారు బండిని. ఇంకా ఇయ్యలేదు సార్, పోతున్నాం పోలీస్ స్టేషన్ పోతున్నాం కంప్లైంట్ ఇయ్యడానికి. మాకు న్యాయం కావాలని అది దాని గురించే పోతున్నాం మేము. అది నగర్ 13 వార్డు ముత్తండి కట్టిన కౌన్సిలర్. ఒకవేళ బీదవాళ్ళు యాజెంట్ అయినా గానీ కొటేషన్ తిన్నా గానీ వీళ్ళకు బీదవాళ్ళ పరిస్థితి ఎవరైనా ఉండని, బీదవాళ్ళు ఉండని, ఉన్నోళ్ళు ఉండాలి. వీళ్ళకు మటుగా ఏ కంప్లైంట్ ఇచ్చినా ఏపీఎస్ నీర్పేట పిఎస్ కానీ ఏపీఎస్ లా గానీ వీళ్ళకు అలాంటి జరిగిన వాస్తలకు వీళ్ళకు న్యాయం జరగాలి. ఏ పోలీసులు గాని ఫిర్యాదు కావాలి. ఈ గరీబోళ్ళు ఉన్నారు, ఎవరో కొట్టిర్రు ఎవరో పోయినరు అని ఏదో అనుకోవద్దు. చట్టానికి పట్టించాను, ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా చట్టానికి చర్యలు తీసుకొని ఈ పోలీసు వాళ్ళు ముందరకొచ్చి ఈ గరీబోళ్ళు ఎవరైనా గాని కులం భేదం లేకుండా అందరు ముందరకొచ్చి ఈ పిల్లానికి ఒక న్యాయం చేయాలని కోరుతున్నామండి.